నిధి గౌతమ్ క్యాబిన్‌కి వెళ్లి, "ఏంటి గౌతమ్ బెంగుళూరుకి వెళ్ళిపోతున్నావంట" అని అడుగుతుంది. గౌతమ్ అవును అంటాడు. నిధి ఎందుకు? గౌతమ్ ఎందుకేంటి నిధి, నా ఆఫీస్ అక్కడే కదా. నిధి ఇక్కడే ఉంటానన్నావ్? గౌతమ్ ఇప్పుడు అక్కడికే వెళ్ళాలని ఉంది. నిధి ఏమైంది ఇంత సడన్‌గా? అసలు నిన్న రాత్రి ఏం జరిగింది? గౌతమ్ తను చెప్పలేదా? నిధి లేదు, మార్నింగ్ ఇంటికి వెళ్తే హెడేక్‌గా ఉంది అంది. ఎందుకులే అని అడగలేదు అంటుంది. గౌతమ్ ఇప్పుడెలా ఉంది అని అడుగుతాడు. నిధి బాగానే ఉంది. ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. స్నేహకి చెప్పావా లేదా? గౌతమ్ చెప్పాను. నిధి చెప్పావా ఏమనింది అని అడుగుతుంది నవ్వుతూ. గౌతమ్ ఏమీ అనలేదు. నిధి అదేంటి ఏమీ చెప్పకపోవడం? నిజంగా ఏమీ చెప్పలేదా? గౌతమ్ లేదు. నిధి ఏం చెప్పకపోవడం ఏంటి? ఉండు నేను అడిగి వస్తా అని వెళ్తుంటే గౌతమ్ ఆపుతాడు. నిధి ఎందుకు ఆపుతున్నావు? గౌతమ్ వద్దు నిధి అడగవద్దు. నిధి అదే ఎందుకు? గౌతమ్ నేను తనని ఫోర్స్ చేయాలనుకోవట్లేదు. తన లైఫ్ తన ఇష్టం అంటాడు. నిధి అది కాదు గౌతమ్. గౌతమ్ ప్లీజ్ ఈ టాపిక్ ఇంతటితో వదిలి. నిధి సరే నేను వదిలేస్తాను. మరి నువ్వు స్నేహని మర్చిపోగలవా? గౌతమ్ ఏమీ మాట్లాడడు. నిధి మర్చిపోలేవు అంటుంది. గౌతమ్ చిన్నగా నవ్వి ఇదంతా నాకు అలవాటే అంటాడు. నిధి ఇంత సింపుల్గా ఎలా చెప్తున్నావు గౌతమ్ నువ్వు? నీ అంత ఈజీగా నేను తీసుకోలేకపోతున్నా అంటుంది. గౌతమ్ ప్లీజ్ స్నేహతో ఈ టాపిక్ మాట్లాడకు అంటుంది. నిధి అడగను, కానీ ఒకటి మాత్రం నిజం. స్నేహని నువ్వు తప్ప ఇంకెవ్వరూ ఇంతలా ప్రేమించలేరు. ఫస్ట్ టైం దాని మీద కోపం వస్తుంది అంటుంది. గౌతమ్ నిధి నిధి సారీ గౌతమ్, దాని గురించి తెలిసే కూడా అనవసరంగా నీకు హోప్స్ పెంచినందుకు అని వెళ్ళిపోతుంది. స్నేహ గౌతమ్ క్యాబిన్‌కి వెళ్తుంటే కావ్య ఫోన్ చూసుకుంటూ వెళ్తుంటే చూసుకోకుండా స్నేహ మీద కాఫీ పడిపోతాయి. స్నేహకి చెయ్యి కాలి ఆ అని అరుస్తుంది. కావ్య సారీ మేడం చూసుకోలేదు అంటుంది భయపడుతూ. స్నేహ ఇట్స్ ఓకే అంటుంది. కావ్య కర్చీఫ్‌తో చేయి తుడుస్తూ నొప్పిగా ఉందా మేడం సారీ అని బాధపడుతుంటే స్నేహ నొప్పేం లేదులే అంటుంది. మానస అవును కావ్య, ఎదుటి వాళ్ళకి నొప్పి కలిగించేటట్టు మాట్లాడటమే వచ్చు తనకి, నొప్పెందుకు కలుగుతుంది అంటుంది స్నేహ వంక చూస్తూ. మానస గౌతమ్ గురించి మాట్లాడుతుందని అర్థమై సైలెంట్గా ఉంటుంది. మానస నిజమే కదా స్నేహ అంటుంది. స్నేహ ఏం మాట్లాడదు. గౌతమ్ చాలా మంది ఉండేసరికి బయటకి వస్తాడు. గౌతమ్ ఏమైందంటాడు. ఎవరు ఏమీ మాట్లాడరు. స్నేహ చెయ్యి వెనక్కి పట్టేసుకొని వెళ్ళిపోతుంటే కావ్య అది సార్ చూసుకోకుండా కాఫీ స్నేహ మేడం మీద పడ్డాయి అంటుంది. గౌతమ్ స్నేహ అని పిలుస్తూ వెళ్ళిపోతుంటే గౌతమ్ స్నేహ చేయి పట్టుకుని క్యాబిన్‌కి తీసుకెళ్తాడు. గౌతమ్ చెయ్యి చూసి నొప్పిగా ఉందా అని అడుగుతుంటే మానస అన్న మాటలు గుర్తుకొచ్చి లేదు అని చెయ్యి వెనక్కి తీసుకుని పట్టుకొని ఆయింట్మెంట్ రాస్తానుండు అని ఫస్ట్ ఎయిడ్ కిట్ తీస్తాడు. స్నేహ పర్లేదు గౌతమ్ నేను నా క్యాబిన్‌కి వెళ్ళి రాసుకుంటాను అంటుంది. గౌతమ్ ఏంటి నా ముందు ఉండడం కూడా ఇష్టం లేదా అంటాడు. స్నేహ అలా అని కాదు. గౌతమ్ అయితే సైలెంట్‌గా ఉండు అని ఆయింట్మెంట్ రాస్తూ ఉంటాడు. స్నేహ నిన్ను ఒకటి అడగచ్చా? గౌతమ్ ఏంటి స్నేహ కొత్తగా పర్మిషన్ అడుగుతున్నావు? స్నేహ తెలియదు, బహుశా మన మధ్య దూరం పెరిగిందేమో. గౌతమ్ ఆ దూరం పెరగడానికి కారణం నేనేగా అంటాడు. స్నేహ కాదు నేను. గౌతమ్ ఏం మాట్లాడడు. స్నేహ ఎందుకు గౌతమ్ బెంగుళూరుకి వెళ్ళిపోవాలనుకుంటున్నావు? నా వల్లేగా అంటుంది. గౌతమ్ నీ వల్ల ఏమి కాదు, నాకే ఇక్కడ ఉండబుద్ధి కాక వెళ్తున్నా. స్నేహ ఎందుకు గౌతమ్ అబద్ధం చెప్తున్నావు? గౌతమ్ నిజం చెప్పినా ప్రయోజనం లేదు కాబట్టి అంటాడు. స్నేహ ఇక్కడే ఉండిపోవచ్చు కదా అంటుంది. గౌతమ్ సారీ స్నేహ అని బయటకు వెళ్ళిపోతాడు. స్నేహ అక్కడే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. నిధి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. స్నేహ ఏం లేదు అని వెళ్ళిపోతుంటే నిధి కోపం వస్తుంది స్నేహ నీ మీద అంటుంది. స్నేహ నిధి వంక చూస్తుంది. నిధి చిన్నప్పటి నుండి చూస్తున్నా నిన్ను, నువ్వు నాకు ఫ్రెండ్ అని చెప్పుకోవటమే ఎప్పుడు ఆనందపడే నేను ఇప్పుడు బాధపడుతున్నా అంటుంది. స్నేహకి ఆ మాటకి ఇంకా ఏడుపు వస్తుంది.
నిధి ఒకప్పుడు సిద్ధు ప్రేమని బాధ పెట్టినట్టు నువ్వు ఇప్పుడు గౌతమ్ని బాధ పెడుతున్నావు. అప్పుడు సిద్ధుకి నీకు తేడా ఏముంది? అత్తయ్య మామయ్యకు కూడా నచ్చిన గౌతమ్ నీకెందుకు నచ్చట్లేదు నాకు అర్థం కావట్లేదు అని వెళ్ళిపోతుంది. కార్తిక్ విని నిధి ఎప్పుడు స్నేహతో ఇలా మాట్లాడటం వినలేదే, ఏమైంది అసలు అనుకుంటాడు. కార్తిక్ నిధి దగ్గరికి వెళ్ళి అంతే చూస్తూ ఉంటాడు. నిధి ఏంటి? కార్తిక్ నా గర్ల్ ఫ్రెండ్ నేను చూసుకుంటున్నా, నీకేమన్నా ప్రాబ్లమా అంటాడు నవ్వుతూ. నిధి కార్తిక్ అసలుకే చిరాకుతో ఉన్నా ప్లీజ్ నన్ను కదిలించుకో అంటుంది కోపంగా. కార్తిక్ ఎందుకో అంత కోపం? నిధి నన్ను ఒంటరిగా వదిలే. కార్తిక్ తింగర్దాన అడిగిన దానికి ఒక్కదానికి కూడా కరెక్ట్గా సమాధానం చెప్పవా నువ్వు? నిధి ఏం మాట్లాడదు. కార్తిక్ సరే ఈ విషయం చెప్పు, స్నేహతో ఎందుకు అలా మాట్లాడావు? నువ్వన్న మాటలకి స్నేహ ఎంత బాధపడుతుందో ఒకసారి ఆలోచించావా అని అడుగుతాడు. నిధి నేను అన్నదాని గురించి అడుగుతున్నావు, మరి తను చేసిన దాని గురించి అడగవే. కార్తిక్ అడగాల్సిన గౌతమే సైలెంట్గా ఉన్నాడు. నేనేమని అడగాలి? నిధి అంటే నీకు స్నేహ చేసింది కరెక్ట్ అనిపిస్తుందా? కార్తిక్ కరెక్ట్ నేను అనట్లేదు, అలాగని తప్పు అని కూడా అనను. ఎందుకంటే స్నేహ అలా చేసిందంటే ఖచ్చితంగా ఏదో రీజన్ ఉండే ఉంటుంది ఖచ్చితంగా అంటాడు. నిధి ఇంకేం రీజన్ ఉంటుంది? ఇంకా ఆ సిద్ధుని మర్చిపోయి ఉండదు, అందుకనే ఇలా ఇంతమందిని బాధ పెడుతుంది అని అంటుంది కోపంగా. కార్తిక్ అరే ఎందుకంత కోపం? స్నేహ నీకు చిన్నప్పటి నుండి తెలుసు కదా, తను ఎందుకు ఇలా చేసి ఉంటుందో ఒకసారి ఆలోచించు. నిధి నాకిప్పుడే దాని గురించి ఆలోచించాలని లేదు, నువ్వెన్నైనా చెప్పు, స్నేహ చేసింది ఖచ్చితంగా తప్పే అని వర్క్ చేసుకుంటూ ఉంటుంది. కార్తిక్ ఇది నిజంగా తింగరదే అనుకుంటాడు. సాయంత్రం ఆఫీస్ అయిపోయి కిందకొస్తారు. నిధి కార్తిక్ దగ్గరికి వెళ్తుంటే స్నేహ అదేంటి నిధి అటు వెళ్తున్నావు? నిధి నేను కార్తిక్తో వెళ్ళిపోతా అంటుంది స్నేహ వంక చూడకుండా. స్నేహ నన్ను చూడడం కూడా నీకు ఇష్టం లేదా? నిధి ఏం మాట్లాడదు. కార్తిక్ స్నేహ అడుగుతుంటే సమాధానం చెప్పు. నిధి నన్ను తీసుకుని వెళ్తావా లేదా? కార్తిక్ అది కాదే, స్నేహ మాట్లాడుతుంది కదా. నిధి అర్థమైంది, నేను వెళ్తున్న అబ్బాయి అంటుంది. కార్తిక్ పిలుస్తున్నా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. స్నేహ ఒక్కతే వెళ్తుంది, వెళ్ళు కార్తిక్ అంటుంది. కార్తిక్ దాని రూట్ తెలుసుగా, వెళ్తుందిలే. స్నేహ వెళ్ళు కార్తిక్. కార్తిక్ దాని గురించి ఆలోచించబాకు స్నేహ, వెళ్తుందిలే. స్నేహ ఏం మాట్లాడదు. కార్తిక్ నీతో కొంచెం మాట్లాడాలి. స్నేహ హెడేక్గా ఉంది, కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా? కార్తిక్ సరే అంటాడు. సిద్ధు వాళ్ళ ఆఫీస్లో అందరూ వెళ్ళిపోతారు. సిద్ధు వర్క్ ఫినిష్ చేసుకుని బయటికి వస్తూ మధు క్యాబిన్ వైపు చూసి ఫోన్ తీసుకుని మధుకి ఫోన్ చేస్తాడు. మధు లిఫ్ట్ చేయదు. సిద్ధు నువ్వు లిఫ్ట్ చేసేదాకా చేస్తూనే ఉంటా అనుకుని వెళ్ళిపోతాడు. మధు వాళ్ళ ఊర్లో రమ్య ఫోన్ చేస్తే బయటికి వచ్చి లిఫ్ట్ చేసి చెప్పు. రమ్య ఇంటికి వెళ్ళి బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు, నేను ఒక్కదాన్నే నన్ను మర్చిపోయావా? మధు అంత లేదు, ఇక్కడికి వచ్చిన సిద్ధు సార్ నన్ను వదిలేలా లేరు అంటుంది. రమ్య ఏమైంది? మధు ఏమైందని మెల్లగా అడుగుతావేంటి? పొద్దున్నుండి ఇప్పటి వరకు 100 సార్లు పైన ఫోన్ చేశారు, ఎందుకు ఇన్నిసార్లు చేస్తున్నారో అర్థం కావట్లేదు. రమ్య ఏం విషయమో మాట్లాడొచ్చు కదా. మధు ఇక్కడికి వచ్చింది సార్ని మర్చిపోవటానికి, మాట్లాడి ఇంకా గుర్తు తెచ్చుకోవటానికి, అయినా సార్ నాకెందుకు అన్నిసార్లు చేశారో తెలియట్లేదు అంటుంది. రమ్య మధు నీకు ఒక విషయం చెప్పాలి. మధు చెప్పు. రమ్య చెప్పిన తర్వాత ఏమీ అనకూడదు మరి. మధు అనడులే చెప్పు. రమ్య అది నువ్వు సార్ని ఇస్తున్న విషయం సార్కి చెప్పేశా అంటుంది. మధు షాక్ అయ్యి ఏంటి అంటుంది. రమ్య అది నువ్వు సార్ని ప్రేమిస్తున్న విషయం సార్కి చెప్పేశా అంటుంది. మధు షాక్ అయ్యి ఏంటి అంటుంది. రమ్య ఏదో కోపం వచ్చి చెప్పేశా అంటుంది. మధు ఏం చెప్తున్నావు రమ్య, నిజంగా చెప్పావా సార్కి అని అడుగుతుంది. రమ్య నిజంగా చెప్పాను. మధు ఎందుకు చెప్పావే అంటే అందుకేనా సార్ ఇన్నిసార్లు ఫోన్ చేస్తుంది. రమ్య అవుననుకుంటా. మధు అయిపోయింది నా పని, అయిపోయింది. సార్ ఇప్పుడు నా దగ్గర ఎందుకు నిజం దాచావంటే నేనేం చెప్పాలి? అసలు సార్కి నా మొహం ఎలా చూపించాలి అని కంగారు పడుతుంటే రమ్య సార్కి మొహం ఎందుకు చూపిస్తావు? ఇంకా సార్ని కలవను అని అన్నావు కదా. మధు అసలు నిన్ను అనాలి, నన్ను అడగకుండా సార్కి ఎందుకు చెప్పావు?
రమ్య, సారీ, ఇంకో విషయం, నీకు పెళ్లి ఫిక్స్ కాలేదని కూడా సార్‌కి తెలిసిపోయింది. మధు, ఏంటి ఈ విషయం కూడా నువ్వు చెప్పావా? రమ్య, చెప్పాగా, కోపంలో చెప్పేశానని అంటుంది. మధు, కోపం వస్తే ఏది పడితే అది వాగేస్తావా? కొంచెం కూడా ఆలోచించవా? రమ్య, ఏది పడితే అది వాగలేదు, నిజమే చెప్పాను. అయినా నువ్వు నన్ను ఏమీ అనను అని ఇప్పుడే అరుస్తావేంటి అంటుంది. మధు, అరవటం కాదు, ఎదురుగా ఉంటే కొట్టేదాన్ని బలంగా అంటుంది. రమ్య, నేను నీ మంచి కోసమే చేస్తే నన్ను అరుస్తున్నావా? మధు, అది కాదే, ఇప్పుడు సార్ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటే? రమ్య, ఎందుకు తప్పుగా అనుకుంటారు? మధు, అనుకోరా మరి, సార్ నన్ను ఫ్రెండ్‌గా చూస్తున్నారు. ఇప్పుడు నువ్వేమో సార్‌కి నేను ప్రేమిస్తున్నా అని చెప్పావు. రమ్య, అలా ఏమీ ఉండదులే, ఎక్కువ ఆలోచించకు అంటుంది. మధు సిద్ధు గురించి ఆలోచిస్తూ సరే బాయ్ అని ఫోన్ కట్ చేస్తుంది. స్నేహ కాఫీ వస్తే తాగుతూ, చెప్పు కార్తీక్, ఏదో మాట్లాడాలి అన్నావు? కార్తీక్, నేను మాట్లాడటం కాదు, నువ్వే మాట్లాడాలి. స్నేహ అర్థం కానట్టు చూస్తుంటే, కార్తీక్, నాకు తెలుసు స్నేహ, నువ్వు మాకు తెలియకుండా ఏదో దాస్తున్నావు అంటాడు. స్నేహ, అలాంటిదేం లేదు కార్తీక్. కార్తీక్, నీ గురించి నాకు తెలియదా? నువ్వు తెలిసి తెలిసి ఒకళ్ళ బాధకి కారణం ఎప్పటికి కావు. అలాంటిది నువ్వు ప్రేమించిన గౌతమ్ని ఏ కారణం లేకుండా బాధ పెడుతున్నావంటే నేను నమ్మను అంటుంది. స్నేహ, గౌతమ్ని నేను ప్రేమించడం ఏంటి? తనని నేను ఒక ఫ్రెండ్ లాగే చూస్తున్నా అంటుంది తడబడుతూ. కార్తీక్, నీ తడబాటులోనే అర్థమవుతుంది నువ్వు చెప్తుంది అబద్ధమని అంటాడు. స్నేహ ఏం మాట్లాడదు. కార్తీక్, గౌతమ్ని ఎందుకు బాధ పెడుతున్నావని నేను అడగను. కానీ నీ బాధని ఎవరితోనైనా పంచుకో, కొంచెమైనా బాధ తగ్గుతుంది. స్నేహ చిన్నగా నవ్వి, థ్యాంక్స్ కార్తీక్, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నందుకు అంటుంది. కార్తీక్, పర్లేదు, నిధికైనా చెప్పొచ్చు కదా అంటాడు. స్నేహ, అది నా మొహమే చూడట్లేదు, ఇక నేను చెప్పేది వింటుందా? కార్తీక్, అది కోపంలో ఉంది, తగ్గాక మాట్లాడుతుందిలే అంటాడు. స్నేహ, ఏమో నాకు అలా అనిపించట్లేదు కార్తీక్. అయితే నాకు చెప్పు, నేను వింటాను. స్నేహ కార్తీక్ వంక చూస్తుంది. కార్తీక్, నువ్వు చెప్పింది నిధికి కూడా చెప్పను, నా మీద నమ్మకం ఉంటే చెప్పు. గౌతమ్ని కలిసిన ముందు రోజు స్నేహ వర్క్ అయ్యి బయటికి వస్తుంటే ఫోన్ రింగ్ అవుతుంది. స్నేహ లిఫ్ట్ చేసి, హలో లాస్య, చెప్పు. లాస్య, ఎక్కడున్నావక్క? స్నేహ, ఆఫీస్ నుండి ఇప్పుడే బయలుదేరుతున్నా. ఎందుకు? లాస్య, నీతో కొంచెం మాట్లాడాలి, కొంచెం వస్తావా? స్నేహ, ఎక్కడున్నావు? లాస్య, లొకేషన్ షేర్ చేశానక్క. స్నేహ, సరే వస్తున్నా అని కట్ చేస్తుంది. కాఫీ షాప్లో లాస్య ఫోన్లో గౌతమ్ స్నేహ డ్యాన్స్ వీడియో చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. స్నేహ వస్తుందని చూసి కళ్ళు తుడుచుకుంటుంది. స్నేహ అది గమనించి, ఏమైంది లాస్య, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. లాస్య, ఏం లేదక్క, నువ్వు కూర్చో అంటుంది. స్నేహ, చెప్పు లాస్య, ఏమైంది అని అడుగుతుంది. మళ్ళీ లాస్య ఏం చెప్పకుండా ఏడుస్తూ ఉంటుంది. స్నేహ లాస్యని పక్కన కూర్చుని, చెప్పరా ఏమైంది అంటుంది. లాస్య స్నేహని హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది. స్నేహ ఏం చెప్పకుండా ఏడుస్తుంటే నాకెలా అర్థమయ్యిద్ది చెప్పు, ఎవరన్నా ఏమన్నా అన్నారా? లాస్య లేదు అన్నట్టు తలూపుతుంది. స్నేహ మరింకేంటి? లాస్య ఏమీ మాట్లాడదు. స్నేహ, నన్ను అక్కని పిలుస్తావు కదా, నిజంగా అక్కలా ఫీల్ అయితే చెప్పు అంటుంది. లాస్య, చెబుతాను, కానీ ఫస్ట్ నాకు ప్రామిస్ చేస్తే చెప్తా. స్నేహ ఆలోచిస్తుంటే లాస్య, ప్రామిస్ చేస్తావా అంటుంది. స్నేహ చిన్నగా నవ్వి సరే అని ప్రామిస్ చేసి, ఏంటో చెప్పు అంటుంది. లాస్య, గౌతమ్ అంటే నాకు చాలా ఇష్టం అక్క, నన్ను గౌతమ్ని ఒకటి చేస్తావా అంటుంది. స్నేహ ఆ మాటకి షాక్ అయి లాస్య వంక చూస్తుంది. లాస్య, చెప్పక్క అని అడుగుతుంది. స్నేహకి ఏం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉంటుంది. లాస్య, గౌతమ్ అంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు, తను నాకు దక్కకపోతే చచ్చిపోతాను అంటుంది ఏడుస్తూ. స్నేహ, లాస్య అలా మాట్లాడకు, ప్రతిదానికి చావే పరిష్కారం కాదు అంటుంది.
లాస్య నువ్వెన్నైనా చెప్పక్క, నా నిర్ణయంలో ఎటువంటి మార్పు ఉండదు. గౌతమ్ లేకపోతే నేను బ్రతకను అంటుంది. స్నేహ అలా కాదు లాస్య, నా మాట విను. లాస్య ప్లీజ్ అక్క, నాకు నచ్చ చెప్పాలని చూడకు, నాకు హెల్ప్ చేస్తావా లేదా అని అడుగుతుంది. స్నేహ ఏం చెప్పకపోయేసరికి లాస్య గౌతమ్ కోసం నేనేం చేస్తానికైనా వెనకాడనక్క, నా ప్రాణం తీసుకోవడానికైనా అంటుంది. స్నేహ లాస్య ప్లీజ్. లాస్య చెప్పు, నాకు హెల్ప్ చేస్తావా, ప్రామిస్ కూడా చేసావు అంటుంది. స్నేహ లాస్య గౌతమ్ని చాలా ప్రేమిస్తుంది. గౌతమ్ లేకుండా తను నిజంగా ఉండలేదనిపిస్తుంది. నా ప్రేమ కోసం లాస్య జీవితం నాశనం అవ్వకూడదు అనుకుంటుంది. లాస్య అక్క నిన్నే అడిగేది. స్నేహ సరే అంటుంది. లాస్య స్నేహని హక్ చేసుకుని థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అంటుంది ఆనందంగా. స్నేహ నేను వెళ్ళాలి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. లాస్య వెళ్తున్న స్నేహ వైపు చూస్తూ బాధగా ఐ ఆమ్ సారీ అక్క, నిన్ను బాధ పెడుతున్నందుకు. నాకు గౌతమ్ కావాలి, అందుకే ఇలా చేస్తున్నా అనుకుంటుంది. స్నేహ గౌతమ్ గురించి ఆలోచిస్తూ నడుస్తూ ఉంటే గౌతమ్ నుండి మెసేజ్ వస్తుంది, రేపు ఈవినింగ్ 5కి రెడీగా ఉండు అని. స్నేహ ఆ మెసేజ్ చూసి ఐ ఆమ్ సారీ గౌతమ్, నిన్ను బాధ పెడుతున్నందుకు అని ఏడుస్తూ ఉంటుంది. ప్రస్తుతం కార్తిక్ లాస్యకి చెప్పొచ్చు కదా నువ్వు గౌతమ్ని ప్రేమిస్తున్నావని. స్నేహ అలా చెప్తే లాస్య అన్నంత పని చేస్తుందేమో అని ఆగాను అంటుంది. కార్తిక్ గౌతమ్ని తనకిచ్చేసి హ్యాపీగా ఉండగలవా అని అడుగుతాడు. స్నేహ తెలియదు కానీ గౌతమ్ లాస్యతో హ్యాపీగానే ఉంటాడనుకుంటాను. లాస్య చాలా మంచి పిల్ల, గౌతమ్ని బాగా చూసుకుంటుంది. కార్తిక్ మళ్ళీ ఒకసారి ఆలోచించవచ్చుగా అంటాడు. స్నేహ తెలియకుండా ఒకసారి ప్రియని దూరం చేసుకున్నా, తెలిసి లాస్యని దూరం చేసుకోవాలనుకోవట్లేదు అని ప్రియా గుర్తొచ్చి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటుంది. కార్తిక్ గౌతమ్ నిన్ను మర్చిపోగలడనుకుంటున్నావా? స్నేహ నేను సిద్ధుని మర్చిపోలేనేమో అనుకున్నా, గౌతమ్ వచ్చి నన్ను మార్చాడు, అలాగే లాస్య గౌతమ్ని మార్చుకుంటుంది అంటుంది. కార్తిక్ చిన్నగా నవ్వి అందరి గురించి ఆలోచించి నీ గురించి ఆలోచించడం మానేసావు స్నేహ, నీ గురించి కూడా ఆలోచించుకో కొంచెం. స్నేహ నా లైఫ్ ఎప్పుడూ ఇంతే, ఇంకా ఆలోచించి ఏం చెయ్యాలి అంటుంది. కార్తిక్ నీ ఇష్టం, కానీ ఒక ఫ్రెండ్గా ఎప్పుడూ నేను ఉంటానని మర్చిపోకు అంటాడు. స్నేహ థ్యాంక్ యూ కార్తిక్ అంటుంది. కార్తిక్ మర్చిపోయావా బ్రదర్గా కూడా, అంటే నిధిని నాకు పెళ్ళవుతుంది కదా అంటాడు నవ్వుతూ. స్నేహ చిన్నగా నవ్వి సరే అని ఫోన్ వస్తే లిఫ్ట్ చేసి హా అమ్మ వస్తున్నా అని కట్ చేసి అమ్మ ఫోన్ చేసింది నేను వెళ్తున్నా బాయ్ కార్తిక్ అని వెళ్ళిపోతుంటే కార్తిక్ స్నేహ అని పిలుస్తాడు. స్నేహ ఏంటి అంటుంది వెనక్కు తిరిగి. కార్తిక్ ఎందుకో ఈ మాట చెప్పాలనిపిస్తుంది. గౌతమ్ ప్రేమ నుండి నువ్వు తప్పించుకోలేవు స్నేహ అంటాడు. స్నేహ అర్థం కానట్టు చూస్తుంటే కార్తిక్ చిన్నగా నవ్వి బాయ్ అంటాడు. స్నేహ వెళ్ళిపోతుంది. లాస్య గౌతమ్కి ఫోన్ చేస్తూ లోపలికి వస్తూ ఉంటుంది. వాసు హాయ్ మేడం అంటాడు. లాస్య గౌతమ్ గురించి ఆలోచిస్తూ హాయ్ వాసు అని మళ్ళీ ఫోన్ చూసుకుంటుంటే గుర్తొచ్చి వాసు వంక చూసి వాసు నువ్వేంటిక్కడ అని అడుగుతుంది ఆశ్చర్యంగా. విక్రమ్ నాతో పాటు వచ్చాడు లాస్య అంటాడు. లోపల నుండి వస్తున్న లాస్య విక్రమ్ అని మళ్ళీ ఆశ్చర్యపోతుంది. లాస్య విక్రమ్ నువ్వేంటిక్కడ? విక్రమ్ ఏ రాకూడదా? లాస్య అలా అని కాదు, నా అడ్రస్ ఎలా తెలిసిందా? విక్రమ్ నువ్వు వైజాగ్లో ఉన్నావని తెలుసు, నాకు ఈ పని ఒక లెక్క. లాస్య వైజాగ్ ఎందుకొచ్చావు? విక్రమ్ నీకు తెలియదా ఎందుకొచ్చానో? లాస్య కొంచెం సీరియస్గా చూస్తూ తెలియదు అంటుంది. విక్రమ్ చిన్నగా నవ్వి నీకు తెలుసని నాకు తెలుసు అంటాడు. లాస్య వాసు వంక చూస్తుంది. వాసుకి విషయం అర్థమై బయటికి వెళ్ళిపోతాడు. లాస్య ఎందుకొచ్చావు విక్రమ్ అసలు? విక్రమ్ నీకు తెలిసిన విషయమే, నిన్ను నాతో పాటు బెంగళూరుకి తీసుకువెళ్ళడానికి. లాస్య నేను రాను. విక్రమ్
ఎందుకు? లాస్య. నీకు తెలుసు నేను బెంగుళూరుకు రావటం అంటూ జరిగితే అది గౌతమ్‌తోనే. విక్రమ్. సరే. అది ఎప్పుడు జరుగుతుంది? లాస్య ఏమీ మాట్లాడదు. విక్రమ్. చెప్పు లాస్య. లాస్య. తెలియదు కానీ ఖచ్చితంగా గౌతమ్ నన్ను. విక్రమ్. అంత నమ్మకంగా ఉన్నావా? ఆ గౌతమ్ నిన్ను ప్రేమిస్తాడని? లాస్య. నీకు నమ్మకం లేదా? విక్రమ్. నిజం చెప్పాలంటే అస్సలు లేదు. నేను ఒక అబ్బాయినే. గౌతమ్ ఏం ఫీల్ అవుతున్నాడో నాకు తెలుసు. లాస్య. ఏం ఫీల్ అవుతున్నాడు? విక్రమ్. అది నీకు చెప్పినా అర్థం చేసుకునే సిచ్యువేషన్‌లో నువ్వు లేవు. ఒకటి మాత్రం చెప్పగలను. తను నిన్ను ఎప్పటికీ ప్రేమించడు అంటాడు. లాస్య. అయితే నేను చెప్పేది కూడా విను విక్రమ్. ఇప్పటిదాకా నాకు నీకులాగే డౌటుంది. కానీ ఇప్పుడు ఫుల్ క్లారిటీలో ఉన్నా. గౌతమ్ నన్ను ఖచ్చితంగా ప్రేమిస్తాడు. విక్రమ్. లాస్య. ఎందుకు చిన్న పిల్లలా బిహేవ్ చేస్తున్నావు? నా మాట విను. బెంగుళూరుకు వెళ్ళిపోదాం. లాస్య. నేనేమి చిన్న పిల్లని కాదు విక్రమ్. నా ప్రాబ్లమ్‌ని నేను సాల్వ్ చేసుకోగలను. విక్రమ్. లాస్య ప్లీజ్. లాస్య. నా గురించి ఆలోచిస్తున్నందుకు థాంక్స్ విక్రమ్. ఎక్కువ ఆలోచించి నీ మనసు పాడు చేసుకోకు అని వెళ్ళిపోతుంది. విక్రమ్ వెళ్తున్న లాస్య వంక చూస్తూ, నా మనసంతా నువ్వే ఉన్నవే. నీ గురించి ఆలోచించకుండా ఎలా ఉండాలి అనుకుని బాధపడతాడు. మధు వాళ్ళ ఇంట్లో. సిద్ధు ఫోన్ చేస్తూ ఉంటాడు. మధు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయదు. గిరిజ గారు. ఫోన్ మోగుతుంటే లిఫ్ట్ చేయవేంటి? మధు. రాంగ్ నంబర్ అమ్మా. గిరిజ గారు. రాంగ్ నంబర్ అయితే ఇన్నిసార్లు చేస్తారా? ఒకసారి లిఫ్ట్ చేయి అంటారు. మధు ఇక తప్పక లిఫ్ట్ చేస్తుంది. సిద్ధు. హలో మధు అంటాడు. మధు ఏం మాట్లాడడు. సిద్ధు. మధు ఉన్నావా అంటాడు. అయినా మధు ఏం మాట్లాడదు. సిద్ధు. నాకు తెలుసు నా మీద కోపంగా ఉన్నావని. కనీసం హలో అయినా అనొచ్చుగా అంటాడు. మధు అయినా ఏమీ మాట్లాడకపోయేసరికి సిద్ధు. సరే మాట్లాడకు. కనీసం నేను చెప్పేదైనా విను. మధు మనసులో ఏం చెప్తారు? నేను సార్ని ప్రేమిస్తున్న విషయం తెలిసింది కదా! కొంపతీసి కోప్పడతారా అనుకుంటుంది. సిద్ధు. సారీ మధు. నా వల్ల బాధపడినందుకు. నాకు తెలుసు నువ్వెందుకు నాతో మాట్లాడట్లేదో. కాకపోతే లేటుగా తెలిసింది అంటాడు. మధు. తిడతారు అనుకుంటే సారీ చెప్తున్నారేంటి అనుకుంటుంది. సిద్ధు. వింటున్నావా? వింటావులే అంటాడు. మధు. అసలు ఈ రమ్య నిజంగా సార్‌కి చెప్పిందా? చెబితే ఇలా ఎందుకు మాట్లాడతారు అనుకుంటుంది. సిద్ధు. ఇప్పటికైనా మాట్లాడొచ్చు కదా అంటాడు. మధు అయినా ఏం మాట్లాడదు. సిద్ధు. నువ్వు మాట్లాడేంత వరకు ఫోన్ చేస్తూనే ఉంటా. టైం చాలా అయ్యింది. తినేసి పడుకో అని చిన్నగా నవ్వి కట్ చేస్తాడు. మధు ఫోన్ వంక చూస్తూ అసలు ఇప్పుడేం జరిగింది? సార్ ఎప్పుడూ లేనిది ఇంత కూల్‌గా మాట్లాడటమేంది? అది కూడా నిజం తెలిసిన తర్వాత అనుకుంటుంది. ఇక్కడ సిద్ధు మధుని తలుచుకొని నవ్వుకుంటుంటే శాంతి గారు, ఏంట్రా నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? నాకు చెప్తే నేను నవ్వుతాను కదా! సిద్ధు. మధు అమ్మ. శాంతి గారు. మధు ఫోన్ చేసిందా? నన్ను పిలవచ్చు కదా నేను మాట్లాడేదాన్ని. ఎలా ఉంది అంట? ఎప్పుడొస్తుందంట? అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతుంటే సిద్ధు. మధు చేయలేదు. నేనే చేశాను. ఒక్క ముక్క కూడా నాతో మాట్లాడలేదు అంటాడు. శాంతి గారు. ఏం మాట్లాడలేదా? ఎందుకు? సిద్ధు. మేడం గారికి నా మీద కోపం ఇంకా తగ్గినట్లేదు. శాంతి గారు. నీ మీద కోపంగా ఉందా? కానీ ఎందుకు అంటారు. సిద్ధు. అదో పెద్ద స్టోరీ అమ్మా. శాంతి గారు. మధు చాలా మంచి అమ్మాయిరా. తనని బాధ పెట్టకు. సిద్ధు. సరే అమ్మా. శాంతి గారు. తను ఇంటికి కోడలైతే బాగుండు అనుకున్నా కానీ ఏం చేస్తామంటారు. సిద్ధు. ఇప్పటికీ లేట్ ఏమీ అవ్వలేదమ్మా. శాంతి గారు. ఏం మాట్లాడుతున్నావురా? మధుకి
వాళ్ళ బావతో పెళ్లి ఫిక్స్ అయిందని చెప్పావుగా అని అడుగుతారు అర్థం కాక. సిద్ధు, అమ్మా నీకొక విషయం చెప్పాలి. శాంతిగారు, ఏంట్రా? సిద్ధు, మధు గురించి నీ దగ్గర అబద్ధం చెప్పాను. తనకి ఏ పెళ్ళి ఫిక్స్ కాలేదు. శాంతిగారు, నువ్వు చెప్తుంటే నిజంగా? సిద్ధు అని ఆనందంగా అడుగుతారు. సిద్ధు, నిజమమ్మా అంటాడు నవ్వుతూ. శాంతిగారు, అయితే మధుని పెళ్లి చేసుకోవటం నీకోకేనా అని అడుగుతారు. సిద్ధు దానికి సమాధానంగా చిన్నగా నవ్వి నీ ఇష్టమమ్మా అంటాడు. శాంతిగారు, సిద్ధు నువ్వేనా ఈ మాట అంటుంది? సిద్ధు, నేనేనమ్మా అంటాడు నవ్వుతూ. శాంతిగారు, నీలో ఇంత మార్పు వస్తుందని అనుకోలేదురా. సిద్ధు, మధు ప్రేమే మార్చేసిందమ్మా అంటాడు నవ్వుతూ. శాంతిగారు, మధు ప్రేమ అంటే మధు నిన్ను ప్రేమిస్తుందా? సిద్ధు, అవునమ్మా. శాంతిగారు, మధు ప్రేమిస్తుందని ప్రేమిస్తున్నావా? సిద్ధు. సిద్ధు చిన్నగా నవ్వి, ఎప్పుడు నాతో నువ్వు నవ్వుతూ మాట్లాడే మధు ఇప్పుడు నా మొహం కూడా చూడట్లేదు. తను నా ఎదురే ఉండి నన్ను ఎవరినో చూసినట్టు చూస్తుంటే ప్రాణం పోతున్నట్టుంది ఉండేదమ్మా. శాంతిగారు, సిద్ధు అంటారు బాధగా. సిద్ధు, ఒకవేళ ఈ ఫీలింగ్ ప్రేమే అంటే నేను కూడా మధుని ప్రేమిస్తున్నానమ్మా అంటాడు. శాంతిగారు ఆ మాటకి చాలా ఆనందపడతారు. సిద్ధు, మధు నా ఎదురు ఉన్నప్పుడు ఈ విషయం తెలుసుకోలేకపోయాను. అందరూ అంటారు కదా, దూరమైనప్పుడే ఏ బంధం విలువైనా తెలుస్తుందని. అది నిజమేనేమో. శాంతిగారు సిద్ధుని హక్ చేసుకుని, నాకు చాలా హ్యాపీగా ఉందిరా. సిద్ధు, థ్యాంక్స్ మా. శాంతిగారు, థ్యాంక్స్ దేనికిరా? సిద్ధు, మధు మీదున్న ప్రేమని నాకు తెలిసేలా చేసినందుకు అంటాడు నవ్వుతూ. శాంతిగారు చిన్నగా నవ్వి, థ్యాంక్స్ల తర్వాత ముందు నా కోడల పిల్లని ఎప్పుడు తీసుకువస్తున్నావో చెప్పు. సిద్ధు, నీ కోడలు మాటలతో వినే రకంలా అనిపించట్లేదు. చేతలతోనే చెప్పాలని వెళ్ళాలనుకుంటున్నా. అందుకే వాళ్ళ ఊరికి. శాంతిగారు, ఎప్పుడు వెళ్తున్నావు మరి? సిద్ధు, వెళ్తానుమా. అంతకంటే ముందు స్నేహతో మాట్లాడాలి. శాంతిగారు, స్నేహతోనా? ఎందుకు? సిద్ధు, నా వల్ల స్నేహ ఇంతకాలం చాలా బాధపడిందిమా. కనీసం తనకి సారీ అయినా చెప్పాలనుకుంటున్నా. శాంతిగారు చిన్నగా నవ్వి నీ ఇష్టం అంటారు. సిద్ధు, స్నేహ చాలా మంచిదమ్మా. అందుకేనేమో ఇంతకాలం తనని వదలలేకపోయాను. కానీ నాది ప్రేమ కాదు, పంతమని తెలుసుకోవటానికి మధు లాంటి అమ్మాయి నా లైఫ్లోకి వస్తే గాని తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమిస్తుందామా స్నేహ అని అడుగుతాడు. శాంతిగారు, నువ్వే అన్నావుగా మంచిదని. ఖచ్చితంగా క్షమిస్తుంది. కానీ ఒకటే బాధ, నువ్వు చేసిన దానికి స్నేహకి పెళ్లి మీద పూర్తిగా నమ్మకం పోయింది. తను కూడా ఒక మంచి అబ్బాయిని పెళ్లి చేసుకుంటే చూడాలని ఉంది. సిద్ధుకి గౌతమ్ గుర్తొచ్చి, ఆ విషయం నాకు వదిలేయమా, నేను చూసుకుంటాను అంటాడు. శాంతిగారు, నిజంగానా? సిద్ధు హా అంటాడు నవ్వుతూ. తర్వాత రోజు నిధి స్నేహ వాళ్ళింటికి వస్తుంది. నిధి, ఏంటి మామయ్య పిలిచారు? శ్రీనివాస్ గారు, చెబుతాను కాను, ముందు కూర్చో అంటారు. నిధి కూర్చొని చెప్పండి అంటుంది. శ్రీనివాస్ గారు, అదే నిన్న చెప్పావు కదా గౌతమ్ స్నేహకి తన ప్రేమ విషయం చెప్తాడని. చెప్పాడా? నిధి, చెప్పాడు. శ్రీనివాస్ గారు, చెప్పాడా? స్నేహ ఒప్పుకుందా అని అడుగుతారు నవ్వుతూ. నిధి ఏం మాట్లాడదు. శాంతిగారు, చెప్పు నిధి, స్నేహ ఆ అబ్బాయిని ఒప్పుకుందా అని అడుగుతారు. నిధి చెప్పబోతుంటే స్నేహ వస్తుంది. శ్రీనివాస్ గారు ఆగు అన్నట్టు సైగ చేస్తారు. నిధి కానీ పట్టించుకోకుండా, మీ కూతురి మొండితనం గురించి మీకు తెలియదా మావయ్య? తన గురించి ఆలోచిస్తుంది. ఎదుటి వాళ్ళు ఏమైపోయినా పట్టించుకోదు అంటుంది స్నేహ వంక సీరియస్గా చూస్తూ. స్నేహ, దేని గురించి నిధి మాట్లాడుతుంది?
నిధి, నీకు తెలియదా నేను దేని గురించి మాట్లాడుతున్నానో అంటుంది. స్నేహ అర్థం కానట్టు చూస్తుంది.